హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీధర్ ఆటోమొబైల్స్. సో ఈ రోజు మన దగ్గర ఉన్న కార్ వచ్చేసి కియా సోనెట్ HTE ఆప్షనల్ వేరియంట్. సో ఎవరైతే B2 కాంపాక్ట్ సెగ్మెంట్ SUV తీసుకోవాలనుకుంటున్నారో అండ్ వాళ్ళ బడ్జెట్ వచ్చేసి 10 lakhs ఉందనుకోండి అండ్ సన్ రూఫ్ ఎక్స్పెక్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ వేరియంట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎనీహౌ, థ్యాంక్స్ టు ఆటోమోటివ్ కియా మోటార్స్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ వెహికల్ ఫర్ రివ్యూ. అండ్ మీకు ఏదైనా సేల్స్ అండ్ ఎంక్వైరీ గురించి కానీ వెహికల్ అవైలబిలిటీ గురించి కానీ టెస్ట్ డ్రైవ్ గురించి తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. సో లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో. సో ముందుగా కీ నుంచి స్టార్ట్ చేద్దాం. కీ అయితే ఇలా అయితే ప్రొవైడ్ చేశారండి. ఇందులో ఎటువంటి లాక్, అన్లాక్ ఆర్ ఫుడ్ ఓపెనింగ్ బటన్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. సో ఇట్స్ సింపుల్ కీ. ఒకవేళ మీరు కీలోకి ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ కీతోనే లాక్ ఆర్ అన్లాక్ చేసుకుని ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. అండ్ ఫ్రంట్ ప్రొఫైల్ చూసినట్టయితే ఇక్కడ మనకి DRLs అనేది ఏం ప్రొవైడ్ చేయలేదు. సో దీస్ ఆర్ ఓన్లీ ద సిల్వర్ క్రోమింగ్ ఫినిష్ ఇచ్చారు, సో దట్ ఇట్ లుక్స్ లైక్ LED DRLs అన్నమాట. అండ్ ప్రొజెక్టర్స్ వచ్చేసి హాలోజన్స్ ప్రొవైడ్ చేశారు. హై అండ్ లో వచ్చేసి హాలోజన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టర్న్ ఇండికేటర్స్ అండ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ టైగర్ నోస్ గ్రిల్లో వచ్చేసి మనకి ఈ ఫినిష్ అనేది ఓవరాల్గా మ్యాట్ ఫినిష్లో క్రోమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ రేడియేటర్ గ్రిల్ వచ్చేసి ఓవరాల్గా ఇట్స్ అ మ్యాట్ ఫినిష్. అండ్ హై ఎండ్ మోడల్లో మనకి సిల్వర్ పియానో బ్లాక్ ఫినిష్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఫ్రంట్లో వచ్చేసి మన స్కిడ్ బ్రేక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. అండ్ దీని ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే దీని ప్రైస్ వచ్చేసి 8,19,000 అండ్ ఇట్ గోస్ అప్ టు 9,99,000 అన్నమాట, ఇంక్లూడింగ్ పెట్రోల్ అండ్ డీజిల్. ఒకసారి మనం హుడ్ ఓపెన్ చేసి చూద్దాము, ఇంజన్ ఏంటి అసలు ఏంటి అనేది మాట్లాడుకుందాం హుడ్ ఓపెన్ గురించి. సో లెట్స్ ఓపెన్ ద హుడ్ అండ్ సీ how it looks. సో ఇంజన్ గురించి మాట్లాడినట్టయితే ఇది వచ్చేసి డీజిల్ ఇంజన్. సో ఇది 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ విచ్ ప్రొడ్యూసెస్ అరౌండ్ 160 PS ఆఫ్ పవర్ అండ్ 250 Nm ఆఫ్ టార్క్ అనమాట. అండ్ ఇది 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో అలాగే పెట్రోల్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తారు విచ్ ఇస్ 1.2 లీటర్ petrol engine which produces around 63 PS of power and 115 Nm torque. and ఇది వచ్చేసి 5-speed manual ట్రాన్స్మిషన్ లో ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇందులో ఎటువంటి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు అన్నమాట, బోత్ పెట్రోల్ అండ్ డీజిల్ లో. అండ్ సైడ్ నుంచి చూసినట్టయితే ప్రొఫైల్ అయితే ఓవరాల్ గా ఇలా ఉంటుంది. సో లెంత్ గురించి మాట్లాడినట్టయితే ఇట్స్ అరౌండ్ 3.9 మీటర్ లెంత్, విత్ వచ్చేసి 1.7 మీటర్, హైట్ వచ్చేసి 1.6 మీటర్. వీల్ బేస్ గురించి మాట్లాడినట్టయితే ఇట్స్ అరౌండ్ 2,500 mm అన్నమాట. సో ఇట్ ప్రొవైడ్స్ అన్ అడిక్వెంట్ స్పేస్ ఫర్ ద కస్టమర్స్ ఆర్ ద పీపుల్ హూ సిట్ ఇన్ ద బ్యాక్ సీట్. సో ఒకసారి సైడ్ ప్రొఫైల్ చూద్దాం. సైడ్ ప్రొఫైల్ చూసినట్టయితే మనకి ఇక్కడ ఫెండర్లోనే టర్న్ ఇండికేటర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. వీల్స్ వచ్చేసి స్టీల్ వీల్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ దీని సైజ్ వచ్చేసి 195/65 R15 ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే. సో ఇందులో వీల్ క్యాప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ అండ్ బ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ క్లాడింగ్ అనేది ఎంటైర్లీ స్టార్ట్స్ ఫ్రమ్ ద ఫ్రంట్ అండ్ ఇట్ ఎండ్స్ ఓవరాల్ ఆన్ ద బ్యాక్ సైడ్. ఓకే, సో బ్యాక్ సైడ్ చూసారు కదా. అండ్ టర్న్ ఇండికేటర్స్ వచ్చేసి ఇదేం ప్రొవైడ్ చేయలేరు. అండ్ ఏవైతే ORVMs ఉన్నాయో ఇవి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVMs ఫ్రమ్ ఇన్సైడ్. బట్ ఒకవేళ మీరు ORVM ఫోల్డ్ చేయాలనుకుంటే హ్యాండ్ తోటే ఫోల్డ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో దిస్ ఆల్ అబౌట్ ద బ్యాక్ ఇట్స్ ఆల్ అబౌట్ ద సైడ్ ప్రొఫైల్. అండ్ సైడ్ ప్రొఫైల్లో ఇక్కడ మనకి రూఫ్ రేల్స్ అనేది ఏమి ప్రొవైడ్ చేయలేరు, వెరాస్ షార్క్ ఫిన్ యాంటీనా కూడా ఏమీ లేదు. సో ఇట్స్ పోర్టబుల్ స్ట్రా అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ యాజ్ యూజువల్ ఇది STE ఆప్షన్ కాబట్టి ఇందులో సన్ రూఫ్ అనేది ఎక్స్ట్రా యాడ్ అని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి బ్యాక్ సైడ్ వెళ్దాం. సో ఓవరాల్గా బ్యాక్ సైడ్ డిజైన్ కూడా ఆల్మోస్ట్ ఏదైతే లేటెస్ట్ ఆర్ ద హయ్యర్ వర్జన్ ఉంటుందో అలానే ఉంటుంది. బట్ ఇక్కడ మిస్సింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు, వేరాస్ బ్యాక్ వైపర్ అండ్ డిఫాగర్ అయితే ప్రొవైడ్ చేయలేదు. కెమెరా అనేది కూడా ఇక్కడ ఒక చిన్న పార్ట్ అనేది మిస్ అయింది. బట్ మనం ఆఫ్టర్ మార్కెట్లో ఈ పార్ట్ అయితే మనం ఇన్స్టాల్ చేయించుకోవచ్చు. సోనెట్ బ్యాజింగ్ అండ్ అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి స్కిప్ లైట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఏవైతే టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయో మనకి 2 sides అయితే గ్లో అవుతాయి ఎప్పుడైతే బ్రేక్ వేసినా కానీ బండి ఆన్ చేసినా కానీ. బట్
సెంటర్ ఏదైతే కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్ ఉంటుందో ఇది మాత్రం నాన్ ఫంక్షనల్. సో ఇట్ వర్క్స్ యాజ్ ఎ రిఫ్లెక్టర్ వెన్ యూఆర్ డ్రైవింగ్. అండ్ వెనకాల వచ్చేసి మనకి 2 పార్కింగ్ సెన్సర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈవెన్ స్కిప్ ప్లే విత్ రివర్స్ ఇండికేటర్ ల్యాంప్ అన్నమాట. సో let's open the boot and see what it has. సో బూట్ స్పేస్ వచ్చేసి 385 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఒక చిన్న హుక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వెరాస్ ఇక్కడ ల్యాంప్ అనేది ఏమీ లేదు. ఒకవేళ నైట్ టైంలో మనం వెహికల్ ఓపెన్ చేసి చూడాలనుకున్నా కానీ ఒకసారి మనం స్పేర్ వీల్ అనేది ఎంత సైజ్ ప్రొవైడ్ చేస్తారో చూద్దాము. సో స్పేర్ వీల్ వచ్చేసి ఇట్స్ 195, 65 or 15. సో సేమ్ సైజ్ అయితే ఇచ్చారు. ఇందులో ఎటువంటి కాస్ట్ కటింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ గురించి మాట్లాడినట్టయితే ఇట్ ఈస్ నాట్ 60-40 రేషియో స్పీడ్. సో జనరల్గా మీరు ఫోల్డ్ చేయాలనుకుంటే ఓవరాల్గా బెంచ్ ఫోల్డ్ అయితే చేయాల్సి వస్తుంది అన్నమాట. బై పుల్లింగ్ దిస్ హుక్స్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఒకసారి బ్యాక్ సీట్లోకి వెళ్ళి చూద్దాం స్పేస్ అనేది ఎలా ఉందనేది. సో ఓవరాల్గా ఇక్కడ బ్యాక్ సీట్లోకి వెళ్ళినట్టయితే మనం ఎంటర్ అయ్యే ముందు మనకి ఇక్కడ మ్యాటే సిల్వర్ క్రోమ్ తోటి అన్లాక్ స్విచెస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ హ్యాండ్ హోల్డింగ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి పవర్ విండోస్ అనేది ఏం లేవు. సో మాన్యువల్గానే మీరు అప్ అండ్ డౌన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద కాన్ విచ్ ఐ అండర్స్టూడ్ విత్ దిస్ బేస్ వేరియంట్. బట్ 10 లక్షల లోపల ఇవన్నీ ఇవ్వాలంటే కష్టం కదా. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న బాటిల్ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం స్పేస్ ఎలా ఉందనేది. సో లోపలికి వెళ్ళగానే ఇఫ్ యూ కెన్ సీ ఫ్రంట్ సీట్ తో అడ్జస్ట్ చేసుకున్నాను నా హైట్ ప్రకారం. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఐ హ్యావ్ అ బెటర్ స్పేస్. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక టూ ఎల్డర్స్ అండ్ ఒక చైల్డ్ అయితే కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. హెడ్ రూమ్ చూసినట్టయితే ఇట్స్ సఫిషియంట్ ఫర్ మీ యాజ్ ఫర్ మై హైట్. అండ్ ఇక్కడ వచ్చేసి డోర్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు రేర్ ఆర్మ్స్ పట్టుకోవడానికి. అండ్ ఇక్కడ రేర్ ఏసీ వెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ విచ్ ఐ లైక్. సో బికాస్ వేరే కంపెనీటర్స్తో కంపేర్ చేసుకుంటే మనకి నెక్సాన్లో కానీ వెన్యూలో కానీ బేస్ వేరియంట్లో అయితే ఇలాంటి ఏసీ వెంట్స్ అయితే ప్రొవైడ్ చేయలేదన్నమాట. అండ్ ఇక్కడ మనకి 2 USB Type-C పోర్ట్స్ అయితే ఇచ్చారు. అండ్ కొంచెం స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకవేళ ఫోన్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ హంప్ కూడా అంత ఎక్కువ లేదండి. ఇట్స్ వెరీ మినిమల్ హంప్ చూసినట్టయితే. సో ఇది ఇక్కడ వచ్చి హ్యాండిల్స్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ అండ్ రైట్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేశారు విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. అండ్ ఇదండి బ్యాక్ సైడ్ సీట్ గురించి. సో లెట్స్ గో టు ద ఫ్రంట్ సీట్ అండ్ సీ వాట్ దే హ్యావ్ ప్రొవైడెడ్. సో ఒకసారి ఫ్రంట్కి వెళ్ళి చూద్దాం స్పేస్ ఎలా ఉందనేది. సో ఇక్కడైతే మనకి ఎలాంటి రిక్వెస్ట్ సెన్సర్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో బేసికలీ మనం కీ పెట్టి అన్లాక్ ఆర్ లాక్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. సో లెట్స్ ఎంటర్ ఇన్ టు ద కార్. సో ఒక్కసారి ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ హ్యాండిల్ బార్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ 2 పవర్ విండోస్ కూడా స్విచెస్ ఇచ్చారు. వెనకాల వచ్చేసి మనం మాన్యువల్గానే విండోస్ డౌన్ చేసుకోవాలి. బట్ అడ్వాంటేజ్ బెటర్ ఏంటంటే ఇక్కడైతే మనకి విండోస్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి స్విచెస్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈవెన్ ORVM అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి ఎలక్ట్రికల్లీ స్విచెస్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఏది హైట్ అడ్జస్టబుల్ ఫీచర్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ చూసినట్టయితే మనకి ట్రాక్షన్ ఆన్ ఆఫ్ కంట్రోల్ అలాగే ఆటో ఆన్ ఆఫ్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి హెడ్ లైట్ లెవెలర్ అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఫ్రంట్ సీట్. సో మనమైతే ఇప్పుడు వెహికల్లోకి ఎంటర్ అయ్యాం. సో ఇక్కడ చూసినట్టయితే మనకి మంచి సిల్వర్ ఫినిష్ తోటి ఏసీ వెంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇఫ్ యూ సీ ఓవర్ హియర్ ఏసీ వెంట్స్. అండ్ ఒకసారి మనం డిస్ప్లే చూద్దాం ఎలా ఉంటుందని అయితే. లెట్ మీ స్విచ్ ఆన్ ద వెహికల్ ఇగ్నిషన్. సో ఇది తిప్పగానే there you see the graphics system check. Okay, so once it shows up, so basically ఏంటంటే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసి ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. సో ఇక్కడ వచ్చేసి మనకి టాకోమీటర్ అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్యూయల్ది అలాగే ఇక్కడ కూలెంట్ లెవెల్స్ అనేది చూపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి RPM మీటర్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఈ పర్టికులర్ స్విచెస్ అయితే రైట్ సైడ్లో ప్రొవైడ్ చేశారు. బికాస్ ఈ బటన్ని ప్రెస్ చేయగానే ఇట్ విల్ చేంజ్ ద వీవ్ అన్నమాట బేసికల్లీ. సో చూసారా, సో ఇట్ స్టిల్ హ్యాస్ ద టైర్ ప్రెషర్ మానిటర్ సిస్టమ్. సో ఇదైతే నేను చూపించలేను ఎందుకంటే
బండి ఎప్పుడైతే మూవ్ అవుతుందో అప్పుడే మనకి టీపీఎంఎస్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. సో డ్రైవర్ టు డిస్ప్లే డీటెయిల్స్ ఓకే. అండ్ ఇక్కడ అలాగే మనకి 3 సీట్ బెల్ట్ ఇండికేటర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కో ప్యాసింజర్కి, అలాగే వెనకాల కూర్చున్న ప్యాసింజర్స్ కూడా చూపించడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే లెఫ్ట్ సైడ్లో మనకి వెహికల్లో ఎటువంటి స్క్రీన్ అనేది ప్రొవైడ్ చేయలేదు సిన్స్ ఇట్స్ ఏ బేస్ మోడల్. బట్ ఆఫ్టర్ మార్కెట్లో అయితే మనం ఇదైతే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, దట్ వోంట్ బి ఏ ప్రాబ్లమ్. హజార్డ్ ఇండికేటర్ అండ్ ఏసీ ఫ్యాన్ అడ్జస్టబుల్ స్విచ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనం మాన్యువల్గానే ఏసీ అప్ ఆర్ డౌన్, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అని చేసుకోవచ్చు. అండ్ ఇది ఏసీ ఆన్ ఆర్ ఆఫ్ స్విచ్. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే 12 వాట్ కార్ పోర్టబుల్ ఛార్జర్ కూడా ఇచ్చారనమాట. అండ్ సిన్స్ ఇట్స్ డీజిల్ మోడల్ మనకి 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ప్రొవైడ్ చేశారు, అలాగే హ్యాండ్ బ్రేక్. అండ్ ఇక్కడ చిన్న స్పేస్ ఇచ్చారు, కప్ హోల్డర్స్ చిన్న స్పేస్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మొబైల్ అండ్ ఇక్కడ 2 కప్ హోల్డర్స్. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఐ లైక్ ఇన్ దిస్ కార్ ఈస్ ఇందులో ఆర్మ్ రెస్ట్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో బేసికలీ ఇప్పుడు మీరు నెక్సాన్ కానీ హ్యుండాయ్ అవెన్యూ కంపేర్ చేసుకుంటే బేస్ మోడల్లో హ్యాండ్ రెస్ట్ డ్రైవర్ ఆర్మ్ రెస్ట్ అనేది లేదన్నమాట. అండ్ ఇక్కడ మీకు కొంచెం స్పేస్ కూడా ఇచ్చారు ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి. సీట్స్ గురించి మాట్లాడినట్టయితే దీస్ ఆర్ వెరీ కంఫర్టబుల్. సో సైడ్లో వచ్చేసి లెదర్ ఇట్ ఇచ్చి సెంటర్లో వచ్చేసి ఫ్యాబ్రిక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ బోత్ ఫ్రంట్ సీట్స్ ఆర్ అడ్జస్టబుల్. సో ఇక్కడ మనకు ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ అనేది ఏమీ లేదు. అండ్ గ్లవ్ బాక్స్ గురించి మాట్లాడినట్టయితే ఇట్స్ వెరీ అడెక్వేట్ గ్లవ్ బాక్స్. అండ్ ఈ వెహికల్లో మనకి ఇక్కడ మాన్యువల్లీ అడ్జస్టబుల్ డే అండ్ నైట్ ఓఆర్విఎమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి సన్ షేడ్స్, ఇక్కడ టికెట్ హోల్డర్ ఏం లేదు. అండ్ కో ప్యాసింజర్ కూడా సన్ షేడ్ ఇచ్చారు, బట్ మిర్రర్ అనేది మిస్సింగ్. 2 లైట్స్ హాలోజన్, ఎల్ఈడి కాదు. అండ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ థింగ్ ఇస్ ద సన్ రూఫ్. సో ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేయగానే ఈ సన్ రూఫ్ కోసమే ఈ పర్టికులర్ వేరియంట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో లెట్స్ క్లోజ్ ద సన్ రూఫ్. అండ్ ఇక్కడ సన్ గ్లాసెస్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఏదైతే స్టీరింగ్ ఉందో స్టీరింగ్ అడ్జస్టబుల్ వచ్చేసి ఓన్లీ టిల్ట్ ప్రొవైడ్ చేశారు, టెలిస్కోపిక్ అయితే ఏమీ లేదు. అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి మాట్లాడినట్టయితే బేసికల్లీ మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. డ్రైవ్ టు డిస్ప్లేలో వెళ్ళినప్పుడైతే మనకి క్లిక్ డ్రైవ్ టు డిస్ప్లే లైట్స్లో మనకి ఇల్యూమినేషన్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. వీ కెన్ డిక్రీజ్ ఇల్యూమినేషన్ ఆర్ వీ కెన్ ఇంక్రీజ్. అండ్ ఒకసారి బ్యాక్ సైడ్ వెళ్తే ఇక్కడ డోర్స్ ఆటో లాక్ పెట్టుకోవచ్చా, ఆటో అన్లాక్ పెట్టుకోవచ్చా అనేది 2 ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ కన్వీనియన్స్ ఇక్కడ వైపర్ లైట్స్ డిస్ప్లే చేయాలా లేదా ఐసీ రోడ్ వార్నింగ్స్ ఇవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. సర్వీస్ ఇంటర్వెల్స్ కూడా యూ కెన్ ఎనేబుల్ ద సర్వీస్ ఇంటర్వెల్. ఒకవేళ నాకు సర్వీస్ టైం ఇంటర్వెల్ అనేది నేను సెట్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకొని యూ కెన్ అడ్జస్ట్ ద సర్వీస్ ఇంటర్వెల్. ఎన్ని కిలోమీటర్స్కి ఎన్ని మంత్స్కి మీకు రిమైండర్ పంపించాలో మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ బ్యాక్ వెళ్దాం అండ్ అదర్ ఫీచర్స్లో వెళ్తే ఇక్కడ ఫ్యూయల్ ఎకానమీ యూనిట్, టెంపరేచర్ యూనిట్, టైర్ ప్రెషర్ యూనిట్ అనేది. సో ఒకవేళ మీకు పిఎస్ఐలో చూపించాలా లేదా కేపీఏలో చూపించాలా, బార్లో చూపించాలా అనేది మనం సెట్ చేసుకోవచ్చు. ఈవెన్ లాంగ్వేజ్ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. వీ హ్యావ్ చైనీస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ ఓవర్ హియర్. ఒకసారి నేను బ్యాక్ కొట్టాను. అండ్ ఇది అండి ఓవరాల్గా ఇక్కడ మనకి ట్రిప్ అండ్ ట్రిప్ కూడా ప్రొవైడ్ చేశారు. సో దట్ మనకి ఎంత దూరం వెళ్ళామనేది అది తెలుసుకోవచ్చు అనమాట. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. సో ఓవరాల్గా ఈ పర్టికులర్ వేరియంట్ని చూసారు కదా ఎలా ఉందనేది ఓవరాల్ ఫీచర్స్. సో ఈ పర్టికులర్ వేరియంట్ హెచ్టీ ఆప్షనల్లీ మనము ఒకవేళ దీని కాంపిటీటర్స్ అయిన టాటా నెక్సాన్ ఆర్ వెన్యూని కంపేర్ చేసుకుంటే దిస్ విల్ గెట్ డ్రైవర్ ఆర్మ్రెస్ట్ అండ్ టీపీఎంఎస్, ఫ్రంట్ హాలోజన్ ఫాగ్ లైట్స్ అండ్ ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. నేను ఒకసారి స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి చూడండి. సో ఇవన్నీ యాడ్ ఆన్ ఫీచర్స్ అనుకోవచ్చు ఈ పర్టికులర్ మోడల్కి అలాంగ్ విత్ ద సన్ రూఫ్. సో 10 లక్షల్లో ఇలాంటి వేరియంట్లో ఈ పర్టికులర్ యాడ్ ఆన్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది.
సో 8.19 ల్యాక్స్ ఎక్స్ షోరూమ్ అండ్ ఆన్ రోడ్ చూసుకున్నట్టయితే 9.5 to 10 ల్యాక్స్ లోపు ఈ కార్ని పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నెక్సాన్ బేస్ మోడల్ హ్యుండై వెన్యూ విత్ సన్ రూఫ్ వేరియంట్ని పర్చేస్ చేయాలంటే ఖచ్చితంగా మీరు 10 లక్షల రూపాయలు అయితే పెట్టాల్సి వస్తుంది. ఇది ఫ్రెండ్స్ న్యూస్ ఆన్ హెచ్టీ ఆప్షనల్ వేరియంట్ గురించి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త కార్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.